పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇంకో కొత్త నాయకుడిని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు, ఇంకో కొత్త నాయకుడికి ఎందుకు ఇవ్వట్లేదు, బాల్క సుమన్, కొప్పుల ఈశ్వర్ తప్ప ఇంకెవరు పెద్దపల్లిలో నాయకులు లేరా అనేటువంటి చర్చ కూడా సాగుతున్నది. సిట్టింగ్ ఎంపీ వెంకటేష్నే తెలిపారు, అంతకుముందు ఉన్నటువంటి ఎంపీ బాల్క సుమన్ ఎమ్మెల్యే కూడా ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు కొప్పుల ఈశ్వర్కి ఎందుకు ఇవ్వాలి, పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి ఒక చర్చ కూడా సాగుతున్నది. కానీ కొప్పుల ఈశ్వర్ లాంటి నాయకుడు పోటీ చేస్తేనే గెలుస్తారా గెలవరా, అసలు థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వస్తుందా రాదా అనేటువంటి చర్చ. కానీ ఇద్దరు అభ్యర్థులను టీఆర్ఎస్ దాదాపు ఖరారు చేసింది, ఇవాళ రేపు ప్రకటిస్తుంది. ఖమ్మము మన మహబూబాద్కు సంబంధించి మానుకోట అక్కడ కూడా సమీక్షలు చేస్తున్నారు. కరీంనగర్కు వినోద్, పెద్దపల్లికి కొప్పుల నేడు 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన చేసేటువంటి అవకాశం కనపడుతుంది. అదే వెరైటీగా కేసీఆర్ అంటే మరి 6 లక్కీ నెంబర్ కాబట్టి 6 మందిని ప్రకటించాలి, మరి 9 మందిని ప్రకటిస్తారనేటువంటి చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్లో పోటీకి సిట్టింగ్లు విముఖం, చేవెల ఎంపీ రంజిత్ రెడ్డి, మానుకోట ఎంపీ కవిత వెనుకంజ, ఇప్పటికే బీజేపీలో చేరిన కొందరు, నేడో రేపో మరో 3, బీఆర్ఎస్కు మరో షాకు, కమలం గూటికి ఆరూరు రమేష్, నేడో రేపో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే ఏర్పాట్లు, వరంగల్ ఎంపీ సీటుపై బీజేపీ నుంచి ఆరూరుకి హామీ. ఇక్కడ పెద్దపల్లిలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థిత్వం పైన చర్చ జరుగుతున్నది. ఇప్పటికే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకుడు, ఆ పార్టీకి సంబంధించినటువంటి సాహిత్యకారుడు అనవచ్చు, లేదంటే పాటలు పాడతారు, మిట్టపల్లి సురేందర్ పెద్దపల్లికి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థిగా దాదాపుగా బీజేపీలో చేరి ఎంపీ టికెట్ తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. బీజేపీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తున్నది. ఇక ఇక్కడ కూడా పెద్దపల్లిలో అటు బాల్క సుమన్, కొప్పుల ఈశ్వర్ పైన వ్యతిరేకత ఉందనేటువంటి విషయం మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం మిట్టపల్లి సురేందర్ కూడా అక్కడ ఉన్నటువంటి దాంట్లో బాల్క సుమన్, కొప్పుల ఈశ్వర్ పెత్తనం ఎంతకాలం అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతున్నది. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి మందకృష్ణ మాదిగను ఆశీర్వదించి తెలంగాణలో ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతుగా ఉన్నామనేటువంటి విషయం స్వయంగా ప్రధానమంత్రి చెప్పిన తర్వాత ఆ సమస్యను పరిష్కరించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండగా ఉన్న తర్వాత ఎంఆర్పిఎస్కు మద్దతుగా, ఆ ఉద్యమానికి మద్దతుగా, నరేంద్ర మోడీకి మద్దతుగా మిట్టపల్లి సురేందర్ భారతీయ జనతా పార్టీలో చేరుతారు అనేటువంటిది మనకున్నటువంటి సమాచారము. దాదాపుగా పెద్దపల్లి నుంచి ఆయన అభ్యర్థిత్వమే ఖరారయ్యేటువంటి అవకాశం కూడా మనకు కనబడుతున్నది. అక్కడ పూర్తిగా ఈ సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యమాలు, సింగరేణికి సంబంధించినటువంటి పాటలు అక్కడ ఉన్నటువంటి దాంట్లో మళ్ళీ ఇంకొకటి, అతను ఎస్సీ మాదిగ సామాజిక వర్గము, తన భార్య గౌడ సామాజిక వర్గం కావడంతో ఆ 2 సామాజిక వర్గాలు కూడా కలిసి వస్తాయనేటువంటిది కూడా ఇంకొక ఆలోచన మిట్టపల్లి సురేందర్ ద్వారా చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అది పెద్దపల్లి.